నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 5వ పాసురం. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூயப் பெருநீர் யமுனை துறைவனை ஆயர் புலத்தினில் தோன்றும் அணி விளக்கை காயை குடல் விளக்கங் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நான் தூமலன் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழலுகுதருவா நின்றனவும் ఈజినిల్ తూసాగుం సెప్పేలోర్ ఎంబావా. గోదాదేవి అనుగ్రహించిన 5వ పాసురంలో పరమాత్మను కీర్తించడం వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని చెప్తున్నది. ఆ పరమాత్మ అయిన కృష్ణుడి యొక్క వైభవాన్ని చిన్న చిన్న మాటలతో, లోతైన భావాలతో గోదాదేవి అభివర్ణిస్తోంది. నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశములోని మధురానగరికి నిర్వాహకుడు, నిర్మలమై గంభీరమైన జలము గల యమునా నది తీరవాసి అయి మన కోసం గొల్లకులములో అవతరించి ఈ కులమును ప్రకాశింపచేసిన మంగళదీపము, తన పుట్టుకచే తల్లి యశోదకు ఆనందం కలుగచేసి తాడుచే కట్టబడి దామోదరుడైన వాడగు కృష్ణ భగవానునికి సందేహములు అనే మలినములు లేక అతనిని చేరి చేతులారా నిర్మల హృదయ పుష్పాన్ని సమర్పించాలి, నోరారా పాడాలి, మనసారా ధ్యానం చేయాలి. స్వామి యొక్క దివ్యనామాలను నిరంతరం పఠించడంతో మన అన్ని పాప పుణ్యకర్మలు మటుమాయమవుతాయి. ఆ వెంటనే మన పూర్వకర్మలు నిప్పులో వేసిన దూది వలె కాలిపోతాయి. భవిష్యత్తులో చేసే కర్మలు తామరాకుపై నీరు వలె అంటకుండా పోయి మన వ్రతానికి అడ్డుతొలుగుతాయి. మన పాపాలు తొలగించుకునేందుకు శ్రీకృష్ణునికి అర్పించాల్సిన పుష్పాలు అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూతదయ, క్షమ, జ్ఞానం, తపస్సు, సత్యం, ధ్యానం. ఇవి విష్ణువుకు ప్రీతికరమైన పుష్పాలు. వీటితో పూజించి మంచి పాటలతో కీర్తిస్తే భగవంతుని కృప పొందవచ్చు. అందుకే ఆ భగవన్నామ సంకీర్తనలతో మన పాపాలను పోగొట్టుకోవడానికి ఈ వ్రతం చేద్దాం రండి అని గోదాదేవి గోపికలను పిలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలు కూడా చూడాలి అనుకుంటే బెల్ ఐకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురాల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.